ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంపల కొల్లేరైతుంది. ఫస్ట్ కొంపలంతా అగ్గి అంటుకొని ఉన్నది. దాన్ని డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ మీద ఏడ్చి చేస్తారు. ఈ టిల్లుగాడేమో అక్కడ పోయి గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు, లేకపోతే ఉచిత బస్సు ఇస్తే మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు, లేకపోతే రేషన్ కార్డులు ఇస్తే దాని మీద మాట్లాడతాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ ఇస్తే మాట్లాడతాడు. దాని మీద కాంట్రవర్సీ, దాని మీద మేము ఇది చేస్తే ఇంకోటి, మేము ఎరువుల గురించి సిగ్గు శరం ఉందా వాళ్ళకు ఎరువులు అని మాట్లాడడానికి? మీ హయాంలో లైన్లో నిలబడి ఎరువుల కోసం అన్కాన్షియస్ అయి చచ్చిపోయినటువంటి రైతుల్ని గుర్తు చేసుకోండి. మీరు దొంగలు, లఫంగాలు, లుచ్చాలు మీ పార్టీలో పెట్టుకొని మా పార్టీ గురించి, మా ప్రభుత్వం గురించి, మా నాయకుల గురించి, మా రేవంత్ రెడ్డి గురించి మీరు మాట్లాడే అర్హత మీకున్నదా? ఈరోజు నేను ఈ కేటీఆర్ గారిని అడుగుతున్నా, నేను అరే 3 కోట్లు తీసుకున్నావని అన్యాయంగా అబద్ధాలు వేసినావు కదరా వెధవా. ఈ గ్రూప్ 1 వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళు వాళ్ళ కంట తడి నీకు ఉసురు పెడుతున్నారు. ఆ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావు నువ్వు. వాళ్ళ ఉసురు తగిలి పాస్ అయిన వాళ్ళు కాయ కష్టం చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఎగ్జామ్లో పాస్ అయిపోతే వాళ్ళని తీసుకొని వచ్చి 3 కోట్లు లంచం ఇచ్చి 563 ఉద్యోగాల్ని భర్తీ చేసిండు రేవంత్ రెడ్డి అని వాళ్ళందరి మీద నిందలేసి, చదువుకున్నటువంటి విద్యార్థుల మీద నిందలేసి, పాపం బయటికి వెళ్తే మీరు 3 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారంట కదా అని బాధపడుతున్నటువంటి తల్లి తండ్రి ఆవేదన ఒక్కొక్కడు ఉసురుపోయింది.